మాకైతే చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. నేనైతే నా జీతంలోకి వెళ్ళి ఒక 2000 ఖర్చు పెట్టుకున్నా. మిగతా అయితే మా అమ్మకి ఇవ్వబోతున్నా. మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎట్లుంటుందో చూద్దాం. 5000 అయితే మా అమ్మ చేతిలో పెడుతున్నా. ఇప్పుడు నాకైతే కిక్ ఎలా అంటే మా అమ్మ సంతోషపడుతుంది, ఎట్లా హ్యాపీగా ఉంటుందో చూద్దామని ఇది ఒక్క వీడియో. కానీ మీరు నా ఖర్చులకు మా అమ్మ ఇవ్వకపోయినా కానీ నేను కష్టపడి చేసుకున్నా. ఇప్పుడైతే మా అమ్మకు 5000 ఇవ్వబోతున్నా. ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే నాయి ఇక బండికు నేను బట్టలు కంటే అవి అయితే 2000 చిల్లర అయినాయి. అంతే 2000 చిల్లర అయిపోయినాయి. మన ఛానల్ కొత్త అయితే బెల్స్ మీద ఆడియో వేసుకొని కొత్త వీడియోలు ఇట్లా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తాం. మా అమ్మకు సపోర్ట్ చేయరు గైస్. మిడిల్ క్లాస్ పోర్ అని నా కోసం నేను బతుకుతున్నా. మా అమ్మ ఎంత హ్యాపీగా అవుతుందో చూద్దాం. ఎప్పుడు ఇవ్వాలి మా అమ్మకు పైసలు, నా ఖర్చులకే ఉంచుకున్నా. ఇప్పుడైతే అమ్మకి ఇస్తున్నా పైసలు. ఏమంటుందో చూద్దాం. మళ్ళీ ఇంట్లోకి అయితే పోదాం. 5000 అయితే క్యాష్ అయితే పట్టుకున్నాం. అమ్మా అమ్మా పైసలు ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు ఎంత ఖుషి అవుతుంది చూడు. ఇచ్చేసిన పైసలు అయితే చూడు ఎంత స్మైల్ వచ్చిందో. ఫస్ట్ అయితే నా ఖర్చులకే నేను ఖర్చు పెట్టుకుంటాను. ఇప్పుడైతే అమ్మకైతే ఇచ్చేసిన క్యాష్. నాళ్ళకే 2000 ఖర్చు పెట్టుకున్నాను. అంతే వాళ్ళకే. మీది అయితే అమ్మకి ఇచ్చిన. అంతే. ఇది ఎంత చేసినా కిక్ అయితే రాదు. ఒక్క వీడియోతో కిక్ అవుతుంది. మమ్మీ అవి రూపాయి కాదు 5000. ఇదంతా మిగిలిపోతుంది కొడుకు పైసలు ఇస్తే. కిక్ ఎప్పుడు రాలే నాకు ఇంతగానో. 5000 లెక్క పెట్టినా. 5000 మరి చూడు. గల్లె ఎగిరేసుకోవాలి ఇట్లా గల్లె ఎగిరేసుకోవాలి. ఇట్లా కిక్కు వేరే కిక్ వస్తుంది మామ. ఇట్లా మమ్మీకి పైసలు ఇస్తే